నమస్తే అండి. మీ పేరు? సూర్యనారాయణ రాజు గారు. ఇప్పుడు మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా. సో ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు మనం కేసీఆర్ గారితో కంపేర్ చేస్తే ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఫండ్స్ ఉండేవి, అంతా మొత్తం బాగానే చేశాడు. ఈ 100 రోజుల్లో ఈయన కమిట్ అయ్యాడు. కానీ వీళ్ళు ఇదేంటంటే వన్ మ్యాన్ ఆపరేషన్ ఉండదు. ఆయన వన్ మ్యాన్ ఆపరేషన్ వల్ల బాగా చేశాడు. వీళ్ళు సీనియర్స్ వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేయాలన్నా పర్మిషన్ తెచ్చుకోవాలి. అక్కడ ఓకే అంటే కానీ ఇక్కడ అవ్వదు. వీళ్ళు ఇండివిజువల్గా ఏం చేయలేరు. అయితే 100 రోజుల్లో కొన్ని చేస్తామన్నారు కానీ ఒకటే చేశారు తప్ప మిగతా ఏం చేయలేకపోయారు. మరి కరెంటు గురించి కూడా అప్పుడు అంత పవర్ కట్స్ ఉన్నాయి. తొందరగా వచ్చి అప్పుడు 5 నిమిషాల్లో వచ్చేది, ఇప్పుడు గంటలకు పట్టేస్తుంది. సో ఇంకోటి కూడా చెప్పారు, కరెంట్ విషయంలో 200 యూనిట్స్ వరకు ఇంటికి ఫ్రీ ఇస్తామని చెప్పారు. కానీ ఓ 2 ఇయర్స్ నుంచి 200 తక్కువ ఉండాలి యూనిట్స్ వాళ్ళకే ఇస్తామని చెప్పారు. కొద్ది మందికి వచ్చాయి, 100 మందిలో ఒక 10 మందికి వచ్చి ఉంటాయి, మిగతా 90 మందికి రాలేదు. ఇంకా చేస్తాము, ఇంకా టైం పడుతుంది, ఇప్పుడే కదా వచ్చామని చెబుతున్నారు. సో ఇంతకుముందు మనకి ఉచిత బస్సులు అనేవి లేవు, ఇప్పుడు ఉచిత బస్సులనే పెట్టారు. సో మధ్యలో గొడవలు అని ఒకటి మాటలు అయితే మాట్లాడారు. సో దానివల్ల నిజంగా ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం అంటే ఉంది, కానీ దానివల్ల చాలామందికి ఇబ్బంది కూడా ఉంది. ఉచితం పెట్టచ్చు, కానీ ఏజ్డు స్టూడెంట్స్కి వాళ్ళకి పెట్టుంటే అందరికీ ఊరికనే రోడ్డు అని తిరిగే వాళ్ళకి కూడా వెళ్తున్నారు కదా, అది గవర్నమెంట్కి లాసే కదా. దాన్ని ఎక్కడి నుంచి భరిస్తారు? అది కరెక్ట్ కాదు. అంటే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి ఐటీ డెవలప్మెంట్ బాగా జరిగింది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఇంకా మొదలు పెట్టారు అనుకోవచ్చా? లేదు, ఇప్పుడు వరకు ఏం మొదలు పెట్టలేదు. మరి వీళ్ళు ఐటీ తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. ఆయన ఐటీఏ కాబట్టి, ఐటీ మినిస్టర్ చేశాడు కాబట్టి బాగా డెవలప్ చేశారు. అండ్ ఇప్పుడు 6 గ్యారంటీలను పథకాలు తెచ్చారు. మరి 6 గ్యారంటీలో ఎంతవరకు నెరవేర్చారు అనుకోవచ్చు? ఒకటే చేశారు, ఓన్లీ ఉచిత 2 చేశారు, ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్. అంటే పార్లమెంట్ విషయానికి వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందనుకోవచ్చు? చెప్పలేము. ముగ్గురు మేమంటే మేమంటున్నారు, వాళ్ళు అనుకున్నట్టు రావు. ముగ్గురికి వస్తాయి, ఓటారో అటు ఇట్లో వస్తాయి తప్ప మొత్తం నాకే వస్తాయని కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీకి అంత ఛాన్స్ లేదు. మన 2 స్టేట్లో బీజేపీని ఎవరు సమర్థించరు. కేసీఆర్కి ఎన్ని వస్తాయంటే ఒక 4-5 రావచ్చు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే హిందూసాన్ని ఎక్కువ పెంచుతాను అని అంటున్నారు. మరి ఇది ముస్లింల పైన ఏమైనా ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? అది కంపల్సరీ చూపుతుంది. అని అలా మాట్లాడకూడదు. ఒక దేశ ప్రధాని అయ్యి ఉండి ఒకే మతాన్ని ఇది చేస్తాను అని చెప్పడం తప్పది. ఆయన వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏటీఎంలు వేసే డబ్బులు తీసే డబ్బులు వల్ల అసలు ఎక్కడ చిల్లర లేదు, ఏ ఏటీఎంలో కూడా డబ్బులు ఉండట్లేదు. అందుకని చాలామంది రివర్స్ ఉన్నారు. తగ్గుతాయి, దించైనా తెలుసొచ్చు, చెప్పలేము. అది హైలీ ఇంపాసిబుల్. 400 సీట్లు అంత జనాలు అనిపించోళ్ళేం కాదు.